ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య ధ్యాన సమయానికి మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహమును బట్టి, మీరు వ్రాస్తున్నటువంటి విషయాలను బట్టి, మీరు ఇచ్చిన సందేశాలను బట్టి మేమెంతో ప్రోత్సహించబడుతున్నాము. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రతి వారము ఒక విషయం మీ ముందు పెట్టడానికి దేవుడు ఇస్తున్న అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము ప్రత్యేకమైనటువంటి అంశం జ్ఞాపకం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యములు చేసే దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. మా జీవితంలో మొట్టమొదటిగా మమ్మల్ని పాపముల గురించి, లోకముల గురించి, తీర్పు విషయమై ఒప్పుదల దయచేసి మమ్మల్ని ఒప్పింపజేసిన దేవుడు నీకు వందనాలు. రక్షణ విషయంలో మీరు కృప చూపి ఉచితముగా మాకు రక్షణ ఆనందమును, రక్షణ అనుభవమును ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు దీవించిన దేవుడు నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకమైన అంశం మేము ధ్యానిస్తుండగా ప్రభా, ఈ ఆన్లైన్ మీడియా ద్వారా వీక్షిస్తూ వాక్యాన్ని వింటూ దీవిస్తూ ఆదరించబడుతున్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు నీకు వందనాలు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఈ బిడ్డలందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మికంగా లోతైన జీవితాల్లోకి వెళ్ళి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీకు, మీ నామమునకు, మీ వాక్యములకు భయపడి జీవించే జీవితాలు మాకు దయచేయమని, ఈ కార్యక్రమాన్ని మీ మహిమార్థమే జరిగించుకుందామని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఒక పల్లవి పాడుకుందామండి. నీదు నామమునకు ఇలలో భయపడేడి వారి కొరకై, నీదు నామమునకు ఇలలో భయపడేడి వారి కొరకై, నాథుడా నీవిచ్చు మేలు, నాథుడా నీవిచ్చు మేలు, ఎంత గొప్పదేసువా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ద్వారా, బ్లెస్సెడ్ మినిస్ట్రీస్ ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని, ప్రోత్సహించబడుతున్నారని, బలపరచబడుతున్నారని మేము వింటూ మీ మాటలను బట్టి మేము తెలుసుకొని దేవుని స్తుతిస్తున్నాము. మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. ఈ పరిచర్య కొరకు మీరు తప్పకుండా ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. ఈరోజు మనకు ధ్యానాంశము దేవుని యందలి భయం. దేవుని యందలి భయం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మాట మనం ధ్యానించుకుందాం. ఒక వాక్యం చదువుకుందామండి. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 9 and 10. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. దేవుని యందలి భయము అనే మాట, దిస్ ఈజ్ ద ఫస్ట్ రెఫరెన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రస్తావించబడినటువంటి భయము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాం. కనుక ఈ అంశము నేను చాలా సుదీర్ఘంగా చదివి, చాలా ధ్యానం చేసి మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడ్డాను. కనుక మనకు అనేక రకమైనటువంటి భయములు కలుగుతూ ఉంటాయి మామూలుగా జీవితంలో. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి తేలు అంటే భయం, కొంతమందికి పాము అంటే కొంతమందికి భయం, కొంతమందికి డాడీ అంటే భయం, కొంతమందికి వాళ్ళ స్కూల్ టీచర్ అంటే భయము, ప్రిన్సిపల్ అంటే భయం, అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమందికి క్యాన్సర్ అంటే భయం. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయం మనం ఎప్పుడైనా కలిసి తెలుసుకున్నామా? దేవుని యందు మనం భయము కలిగి ఉండాలి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం.
So let us meditate upon this word, fear of the Lord, little deeply, so that we will be blessed in our future life at least. మన జీవితంలో ఈ అంశాన్ని ధ్యానించడం ద్వారా ఒక్కొక్కరికి ప్రత్యేకమైన దర్శనం ద్వారా లేక స్వరం ద్వారా దేవుడితో మాట్లాడి దీవించాలని నేను ఆశిస్తున్నాను. కొన్ని ఇంకా 2 వాక్యాలు చదువుకుంటే మంచిది. యోబు గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28 and verse 28. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఎందుకు ఈ భయము అనేటువంటి దేవుని యందలి భయం అని ఈ అంశాన్ని నేను ఎందుకున్నానంటే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద వెరీ రూట్ ఆఫ్ ద ఫియర్. విజ్డమ్, వెరీ రూట్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. జీవితంలో మనం భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు జ్ఞానము కలుగుతుంది అనేటువంటి మాట మనం తెలుసుకోవాలి. కీర్తన గ్రంథంలో కూడా ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. 19వ కీర్తన 9వ వచనం. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా యందలి భయము పవిత్రమైనది. The fear of the Lord is pure, clean, and it is extraordinary word used in the Bible. దేవుని యందలి భయం అనేటువంటి ఒక ప్రత్యేకమైన మాటగా రచింపబడినటువంటి మాట. ఆది కాండములోనే మరొకసారి 20వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 20వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమూ లేదు. ఆయన వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో ఆయన దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశు కాదేశునకును షూరునకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడ ప్రజల మధ్య ఆయన గమనించింది ఏమిటంటే, ఇక్కడ దేవుని భయం ఏమాత్రము లేదు అంటున్నాడు. ఒకవేళ మన గ్రామాన్ని, మన పట్టణాన్ని దేవుడు దర్శించి ఈ గ్రామంలో, ఈ పట్టణంలో, లేక ఈ కుటుంబంలో, ఈ వంశంలో దేవుని భయం ఎంత మాత్రం లేదని ఒకవేళ దేవుడు అన్నట్టయితే మన జీవితం ఎంత దుర్భరమైనవో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమా పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయం. రోమా పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూస్తున్నారా ఎన్ని విశిష్టమైన వాక్యములు ఈ అంశముల గురించి బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉండవచ్చు. నేను కొన్ని మీకు జ్ఞాపకం చేసిన. దేవుని భయం అనే మాట బైబిల్లో ఉందా? దేవునికి భయపడవలెనా? వాక్యానికి భయపడవలెనా? పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కొరకు మనం భయపడాలా? లేకపోతే ఇటువంటి భయం ఉందా లేదా అనేది కూడా కొంతమందికి తెలియదు. అందుకే మీకు ఈ కొన్ని రిఫరెన్సులు నేను మీకు జ్ఞాపకం చేసిన. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని యందలి భయం అంటే అసలు అర్థం ఏమిటో కూడా మనం జ్ఞాపకం చేసుకుంది. ఇది మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ఫిజికల్ ఫియర్. శారీరకంగా, భౌతికంగా, లోకరీతిగా ఒకవేళ అన్నిటి చూసి మనం భయపడినట్టు రీతిగా భయపడేటువంటి భయం ఇది కాదు. ఇట్ ఈస్ నాట్ ది యూజువల్ ఫిజికల్ ఫియర్ వాట్ యు ఫీల్. భౌతికంగా సామాన్యంగా మనం అనుభవించేటువంటి భయం కాదు. వేర్ యు స్టాండ్ అండ్ ట్రెంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్మైటీ. మహాపరాక్రమశాలి, జ్ఞానవంతుడు, సర్వలోకనాథుడు, సృష్టికర్త అనే దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము ఏమి తోచని విధంగా నిశ్చేష్టులై నిలబడిపోవడం అనేటువంటిది దేవుని యందలి భయం మనకు జ్ఞాపకం చేస్తున్నది. రెండవదిగా యెహోవా యందలి భయం ఏమిటంటే చెడుతనమును అసహించుకొనుట. ది వెరీ హేట్రెడ్ ఆఫ్ ఈవిల్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చెడుతనమును, పాపమును, దుర్మార్గతను, అపవిత్రమైన దానిని చూచి మనం ఎన్నడైతే అసహించుకుంటామో అప్పుడు మనం నిజమైన దేవుని భయం కలిగిన వారమని అర్థమని బైబిల్ ఘోషిస్తున్నది.
సింహం అంటే భయపడవచ్చు, ఏనుగంటే భయపడవచ్చు, తేలంటే భయపడవచ్చు, కానీ దానికి దూరంగా పరిగెత్తిపోవచ్చు ఉండవచ్చు. ఆ భయం వేరే, ఈ భయం వేరే. ఇది ఆత్మకు సంబంధించిన భయము, హృదయానికి సంబంధించిన భయము, ఆధ్యాత్మిక జీవితంలోనికి నడుస్తూ ముందుకు సాగుతున్న వారు కలిగినటువంటి భయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ భయము మనం కలిగి ఉన్నామా? ఏదో దెయ్యం చూసి చీకట్లో తెల్ల బట్టలేసుకున్న వాళ్ళు చూసి, నల్ల బట్టలేసుకుని చూసి భయపడినటువంటి మాత్రానికి ఈ భయం వేరే, దేవుని అందరి భయం వేరే. When you hate the wicked one, the sin, then God will know that you have fear of the Lord. చెడుతనమును, పాపమును, అతిక్రమమును చూచి నువ్వు ఎన్నడూ భయపడతావో అప్పుడు నీలో దేవుని భయం ఉన్నదని, ఇది దైవిక భయం అని దేవుడు గ్రహిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనండి. ది వెరీ హేట్రెడ్, ఇంకొక ఆయన అంటాడండి, రెవరెన్షియల్ ట్రస్ట్, గౌరవప్రదమైనటువంటి నమ్మకం. ఇంత గొప్ప దేవుడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయినటువంటి, సర్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆయన యందు మనము కలిగి ఉన్నటువంటి రెవరెన్షియల్ ట్రస్ట్, గౌరవప్రదమైనటువంటి నమ్మకం, గౌరవప్రదమైనటువంటి భయం, దీనినే యెహోవా యందలి భయము అని. ఇంకొక మాట కూడా అన్నాడు, ఇంగ్లీష్లో మంచి మాటలు ఉన్నాయి. యూ కెన్ రెఫర్ ది డిక్షనరీ ఆల్సో. పిఎటి, పిఐఈటివై, పిఎటి అంటే గాడ్లీనెస్, దైవికమైన భయం. శరీరానుసారమైన భయం కాదు, లోక సంబంధమైన భయం కాదు, జంతువులను లేకపోతే చీకటి చూసి భయపడే భయం కాదు, కానీ ఇది దైవికమైన, ఇది దైవత్వమునకు సంబంధించిన భయము. ఇది పవిత్రమైనది. కీర్తన గ్రంథంలో మనం చూడగలం, యెహోవా యందలి భయము పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఇట్ ఈస్ అన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫియర్. ఈ అన్ని భయముల కంటే అతీతమైనది, మించినది ఈ దైవికమైన భయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫియర్ ఈజ్ ద థింగ్ దట్ గాడ్ రిక్వైర్స్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఎవరో అబ్రహాము లాంటి వాళ్ళు, యెషయా లాంటి వారు, యెహెజ్కేలు లాంటి వారు, లేక గొప్ప గొప్ప కీర్తనకారుడైన దావీదు వంటి వారు కలిగి ఉండవలసిన భయం కాదు. God is expecting this fear of God in each and every body and in his life or her life. ప్రతి వారి యొక్క జీవితంలో దేవుడు ఈ దైవికమైన భయమును కోరుకుంటున్నాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ది పర్పస్ ఆఫ్ ది క్రియేషన్, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి రహస్యం ఏమిటంటే, అందరూ అన్ని వేళలా ఆయన యందు భయం కలిగి ఉండాలని ఈ ప్రారంభమైనటువంటి వాక్య ఉపోద్ఘాతంలాగా మీకు ఈ యెహోవా యందలి భయం అనే మాట గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీని అవసరత ఎంతైనా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొంచెం ఒకవేళ వివరణలోకి వెళితే మనము సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8:13. సామెతలు 8:13 చాలా చక్కని డెఫినేషన్, మనకు నిర్వచనం రాయబడిందండి. 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుట. నువ్వు ఎంత పవిత్రమైన జీవితం జీవించాలని ప్రయత్నం చేసినా నీలో దేవుని భయం కనపడకపోవచ్చు, దేవుడు దాన్ని మెచ్చుకోకపోవచ్చు. కానీ వెన్ యూ ట్రై టు హేట్ ద ఈవిల్, సాటనిక్ అండ్ డార్క్ థింగ్స్, చీకటి సంబంధమైన, అపవాది సంబంధమైన విషయాలు ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తావో, అసహించుకుంటావో, అప్పుడు నీ యందు దేవుని భయం ఉన్నదని దేవుడు గుర్తిస్తాడు. అంతవరకు బైబిల్ అంటే భయము, బైబిల్ కాలు తగిలితే భయం ఏమిటి, దాన్ని ముక్కోవడము, యేసుప్రభు ఫోటో చూస్తే మొక్కుకోవడం, ఇలా యాక్షన్ చేయడము, ఇవన్నీ దేవుని భయం చూపించవండి. ఎప్పుడు మనం చెడుతనమును అసహించుకుంటామో అప్పుడే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు అంటాడండి, ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని యోసేపు అంటున్నాడు. ఆయన శోధించబడినప్పుడు శోధనకు లొంగలేదు, శోధనకు లొంగిపోలేదండి, భయపడలేదు. అయ్యో, నేను ఇంత ఘోరమైన కార్యం చేసి నేను దేవునికి విరోధముగా పాపం కట్టుకోమంటావా, నేను చేయను అని ఒక తీర్మానానికి వచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యందలి భయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం,
16-18 వచనంలో షడ్రకు మెషకు అబేద్నెగోలు రాజుతో ఇట్లా అన్నారు, ఏమనండి? ఓ నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపము, బంగారు ప్రతిమకు నమస్కరింపము అని తెలుసుకొను అని చెప్పి ఖచ్చితంగా చెప్పినారు. ఇది యెహోవా యందలి భయం మనకు నిరూపిస్తున్నది, జ్ఞాపకం చేస్తున్నది. ఏ తప్పైనను ఏ నేరమైన చేయవాడు కాడు గనక ఏ లోపమును దానియేలులో వారు కనుగొనలేకపోయారు. ఎంత శ్రేష్టమైన స్టేట్మెంట్స్ అండి! ఇటువంటి సాక్ష్యాలు మన జీవితంలో కలిగి ఉన్న ఎడల అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఈ నా కుమారుడు, ఈయనందు నేను నా భయం చూస్తున్నాను, ఇతడు దేవునికి భయపడవాడు అని ఆయన గుర్తిస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చాలా వాటికి భయపడతాము, ఎంతోమందికి భయపడతాము, ఎన్నో పరిస్థితులకు భయపడతాము, కానీ దేవుని ఎడల మనం భయం కలిగి ఉన్నామా లేదా అని ఒక్కసారి ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. యోబు అంటున్నాడండి, ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. యెహోవా ఇచ్చిన సాక్ష్యం చెప్పండి. అందుకు యెహోవా, ఈ నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడును వాడు. వాట్ అన్ ఎగ్జైటింగ్ స్టేట్మెంట్ అండి! ఎంత గొప్ప సాక్ష్యం! సాక్షాత్తు దేవుడు పలికినటువంటి మాట. భూలోకంలో ఇటువంటి వాడు ఎవడు ఇంకా లేడు, పుట్టలేదన్నాడు. చెడుతనమును విసర్జించిన వాడు. వెన్ యూ హేట్ ఈవిల్, దెన్ గాడ్ విల్ టెస్టిఫై దట్ యు ఆర్ బ్లేమ్లెస్, యు ఆర్ హోలీ. దేవుడు ఇంత గొప్ప స్టేట్మెంట్ యోబు విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే విషయంలో ఒక మాట అన్నాడు, 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనంలో, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆ భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెను. మోషే ఎంతగా నమ్మినాడో, దీటి నుంచి రక్షించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో వస్తాడు. దేవునికి మనం భయపడాలి, దేనికి కూడా ఏ పరిస్థితి కానీ మనం భయపడ వీలు లేదు అని చెప్పి జ్ఞాపకం చేసినాడు. కనుక ఈ సాక్ష్యాలను బట్టి, దీని అర్థం తెలుసుకున్న దాన్ని బట్టి మనము తప్పనిసరిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆవశ్యకం. దీని యొక్క అవసరత మనం గుర్తించాలని, నువ్వు ఎవరికైనా దేనికైనా ఏ విషయానికైనా నువ్వు భయపడినా భయపడకపోయినా నాకు అవసరం లేదు. ముఖ్యంగా దేవుడు సెలవిచ్చే మాట ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు శ్రేష్ఠులు అంటున్నాడు ఆయన. ఎంతోమందిని ఇక్కడ చూసాం మనం. యోసేపును చూసాం, మోషేను చూసాం, అబ్రహామును చూసాం, షడ్రకు మెషకు అబేద్నెగోలు చూసినాం మనం. వీరందరి విషయం దేవుడు సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చినాడు. కొన్ని లోకంలో భయపడేవి ఉంటాయి, వాటి విషయం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు. భయపడడానికి మనల్ని ప్రేరేపించేవి కొన్ని లోకంలో ఉంటవి. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏవేవి? వాట్ మోటివ్స్ కాజెస్ టు ఫియర్ గాడ్. దేవుని యందు భయం కలిగేదానికి మనకు ఈ లోకంలో మనల్ని ప్రోత్సహించేటివి, లేకపోతే తయారు చేసేటివి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి మాట ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో మనకు దేవుడు తెలియజేసే మాట ఏమిటంటే, హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన పరిశుద్ధమైన వాక్కులు, పరిశుద్ధమైన స్వభావము, పరిశుద్ధమైనటువంటి లక్షణాలు, ఇవి దేవుని ఎడల మనకు భయము కలిగించేవి. మనం లోకంలో ఏదైనా చూసి భయపడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చీకటి ఉండగా భయం అయింది అనుకోండి. కొంతమందికి చీకటి అంటే భయం. వెంటనే వారు ఏం చేస్తారంటే వెలుగులోని పరిగెత్తుస్తారు. పరిగెత్తి వచ్చి అమ్మ బాబాయ్ అనుకుంటారు వాళ్ళు. అంటే చీకటి ఎంత, అంత భయం. దానిని తప్పించుకోవాలంటే వాళ్ళు వెలుగులోకి వచ్చారు. మనము కూడా యెహోవా యందలి భయము చేత ఈ పాపం అనేటువంటి ఈ లోకంలో అంధకారంలో మనం ఉన్నప్పుడు, నేనే లోకంలో వెలుగు అన్నాడు. ఆ వెలుగులోనికి రావాల్సిన భారం అంటున్నాం. కనుక మనకు వెలుగు, మనం దేవుని యొక్క భయం కలిగి ఉండాలని మనల్ని ప్రోత్సహిస్తుంది అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే దేవుని యొక్క గొప్పతనం, ఆయన మహాశక్తి, ఆయన మహాప్రభావం ఏదైతే ఉన్నదో, దేవుని మనము భయము కలిగి ఉండాలనే మాటను మనకు జ్ఞాపకం చేస్తాయి, నేర్పిస్తాయి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఐఎమ్ సారీ, అన్ని వచనాలు మనం చదవడానికి ఎక్కువ సమయం లేదు. నేను రెఫరెన్స్ మాత్రమే చెప్తుంటాను, రాసుకోండి. మీరు తర్వాత మీకు వీలున్నప్పుడు చదువుకోండి. దేవుని యొక్క మంచితనం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యొక్క దయాళుత్వము, మంచితనము, క్షమించే స్వభావము, ప్రేమించే స్వభావం మనకు దేవుని యొక్క భయమును కలిగిస్తవి.
మనకు అభివృద్ధి, ఆ భయమును వృద్ధి చేసుకోవడానికి నేర్పిస్తాయని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కీర్తన గ్రంథంలో 130 కీర్తన 4వ వచనంలో దేవుడు మనల్ని క్షమించే దేవుడు అనే మాట వ్రాయబడింది. ఇంత పాపినైన దేవుడు నన్ను క్షమించినాడు కదా, దేవుడు ఎంత ప్రేమ స్వరూపి, ఎంత గొప్ప దేవుడు కదా అని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ప్రోత్సహించబడతాం. కనుక దేవుని వాక్యము లో చదివిన రీతిగా దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణ అనేటువంటిది మనల్ని దేవునికి భయపడడానికి మనకు ప్రేరేపిస్తుంది అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క న్యాయసమ్మతమైన వాక్కు మనం చదివినప్పుడు మనకు ది వెరీ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ అస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయం కలిగి ఉండటం మనకు నేర్పిస్తుంది. మరి దేవుని ఎడల మనం భయం కలిగి ఉంటే మనకు దొరికే ఫలితం ఏమిటి, బహుమానం ఏమిటి కూడా మనకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మంది. ఎందుకంటే ఇంత ప్రాముఖ్యమైనటువంటి మాట, పవిత్రమైన మాట, ఇది అవసరమైన మాట జ్ఞాపకం చేసుకొని ధ్యానించినప్పుడు దీని వలన మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, దీనివల్ల మనకు వచ్చేటువంటి బహుమానం ఏమిటో కూడా మనం తెలుసుకుంటే మంచిది. ఇట్ బ్రింగ్స్ ప్లెజర్ టు ద లార్డ్. కీర్తన 147:11. కీర్తన 147:11. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ ప్లెజర్ టు ద లార్డ్. మొట్టమొదటిగా ఈ దైవ భీతి మనం కలిగినట్లయితే దేవునికి మనము సంతోషము కలిగిస్తామండి. ఆయన ఆనందిస్తాడు మన యందు, మన జీవితంలో యందు. మన సాక్ష్యం వేరే వారు చెప్పినప్పుడు నిజంగా ఇలాంటి దైవ సేవకు నేను ఎవరు చూడలేదని ఎవరైనా నా గురించి సాక్ష్యం ఇస్తే ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. రెండవదిగా ఇట్ బ్రింగ్స్ సెపరేషన్ ఫ్రమ్ ఈవిల్. చెడుతనమును అసహించుకోవడానికి. ఇప్పుడు మోసే జీవితంలో, యోసేపు జీవితంలో మనం చూసాం, చెడుతనమును మనం అసహించుకున్నారు. ఇది మనకు వచ్చేటువంటి దేవుని యొక్క భయము వలన వచ్చేటువంటి ఆశీర్వాదం లేక ఫలితం, బహుమానం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్రైస్తవ సహవాసంలో మనకు ఒక ఏమంటారంటే గుర్తింపు వస్తుంది. వీ విల్ బి ఐడెంటిఫైడ్ దట్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చూడండి, ఆయన తమాషా కూడా అబద్ధం ఆడడం లేదండి. మనం ఎంతమంది ఎంత ప్రోత్సహించినా, ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా ఆయన అబద్ధం చెప్పడానికి నిరాకరిస్తున్నాడండి. ఇది దేని బట్టి? ఆయన మంచితనం కాదు, ఆయనకు దేవునిలో కలిగినటువంటి భయమును బట్టి. అలాంటి గుర్తింపు మనకు. క్రైస్తవులు అంటే ఇలా ఉండాలండి, విశ్వాసులు అంటే ఇలా ఉండాలని వేరే వారు గుర్తించినట్లు ఈ దైవభీతి నీకు సహాయం చేస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత 145వ కీర్తన 19వ వచనంలో దేవుని యందలి భయం మనకు ప్రార్థనలకు జవాబునిస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రార్థనలు కొన్నిసార్లు జవాబు రానప్పుడు ఏంటబ్బా, ఎందుకు జవాబు రాలేదు, నేను ప్రార్థన చేయడం ఏమైనా పొరపాటు చేశానా, లేక చేయవలసినంతగా చేయలేదా, ఇంకా పవిత్రంగా లేక ఉపవాసంతో చేయాలనా, లేక ఇంకా కొద్ది రోజులు చాలా రోజులు దీర్ఘమైన ప్రార్థనలు చేయాలని అనేకమైన ప్రశ్నలు మనకు వస్తుంటాయి. కానీ పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైన దేవునిని పరిశుద్ధమైన నామము ద్వారా మనము సంభాషించడానికి దేవుడిచ్చిన ప్రార్థన అనేటువంటి పవిత్రమైన సమయం బట్టి మేము దేవుడిని స్తుతించాలి. దీనిని బట్టి మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. చేసేవన్నీ చేస్తూ చేస్తూ దేవునికి ఇష్టమైనవి అపవిత్రమైనవి చేసుకుంటూ, వాక్యానికి విరుద్ధమైనవి చేసుకుంటూ సుదీర్ఘమైన ప్రార్థన చేసినంత మాత్రానికి, ఉపవాస ప్రార్థన ఉన్నంత మాత్రానికి మనకి జవాబులు రావండి. వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ హిస్ ప్రామిస్. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చడం మాత్రమే కాకుండా దేవుడు నీకు వాగ్దానం చేసి ఇస్తాడనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాటగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నానండి. జాగ్రత్తగా విందాము. మనం చేయవలసింది ఏమిటంటే, ది వెరీ వెరీ ఫస్ట్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, లెట్ us now begin to hate the evil. చెడుతనమును అసహించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. దావీదు విషయంలో, యోసేపు విషయంలో దేవుడు ఇదే మాట అన్నాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి ఏమనుకోవాలంటే చెడుతనమును చూసి ఇది నాకు అవసరం లేదు, ఇది పరిశుద్ధుడైన దేవుని నామమునకు అపమానం తీసుకొస్తుంది, ఆయన బిడ్డలైన నేను, ఆయన కుమారుడైన నేను ఇలాంటి అపవిత్రమైనది నేను చేయకూడదు, నేను దూరంగా ఉండాలి అనేటువంటి మాట. యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎరగక ముందు సినిమాలు చూసి అలవాటు చాలా ఉండే. ఏదో కొంచెం పాటలు పాడేది, ఏదో పాడుతున్నాను కదా, అందరూ మెచ్చుకుంటున్నారు, బహుమానాలు కూడా కొన్ని వచ్చాయి, గిఫ్ట్స్ కూడా వచ్చిన, ప్రైజెస్ వచ్చాయని చెప్పి సంతోషిస్తున్నటువంటి వాడు. ఎప్పుడైతే కాలేజీలో ఉన్నప్పుడు యేసు ప్రభుని నా సొంత రక్షణ అంగీకరించినానో ఆ దినముతోనే సినిమా క్లోజ్డ్.
ప్రభా దీనిని అసహించుకోవడానికి నాకు నేర్పించమని చెప్పినాను. దాని మీద ఆశ లేకుండా దేవుడు చేసేసినాడు. లేకపోతే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2 or 3 సినిమాస్. ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరో టికెట్ కొనుక్కొని వస్తే పోవడానికి, టైంపాస్ వెళ్ళడానికి ఎంత సమయం నేను వ్యర్థం చేశానో అంత ద్రోహిని నేను. కానీ దేవుడు దాని నుంచి నన్ను తప్పించినాడు. ముఖ్యంగా మనం ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. హేట్రెడ్ ఆఫ్ ఈవిల్, చెడుతనమును అసహించుకోవడానికి మనకు దేవుడు నేర్పిస్తాడు. రెండవది కీర్తనల గ్రంథం 110వ కీర్తన 10వ వచనం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందలి భయము జ్ఞానమునకు ప్రారంభం. జ్ఞానమునకు మూలం. ది వెరీ రూట్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ రహస్యం గమనించినావా? ఎందుకు చదివింది అర్థం కావడం లేదు? ఎందుకు దాని ప్రకారం జీవించలేకపోతున్నావు? దేవుని యందు భయం లేదు మనకు. చదువుడే ఉన్నది, చేసుడే ఉన్నది. ఇది దేవునికి ఇష్టం లేదు. కనుక చదువుతున్నాము, ఏం చదువుతున్నామో దాన్ని ధ్యానించి, దేన్ని ధ్యానించినామో దాని ప్రకారం నడిచినట్టయితే దేవుడు తప్పకుండా నీకు దైవ భయం అనేటిది నీలో పుట్టిస్తాడు. నీలో దైవ భయం పుట్టినప్పుడు, ప్రారంభమైనప్పుడు దెన్ యు విల్ స్టార్ట్ హేటింగ్ ద ఈవిల్. చెడుతనమును లేక పాపమును దుర్మార్గతను అసహించడం నేర్చుకుంటాం మనం. తర్వాత సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఒక మాట ఉంది. బెటర్ ఈజ్ లిటిల్ విత్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దాన్ గ్రేట్ ట్రెజర్. అత్యధికమైన ధనము కలిగి ఉండుట కంటే యెహోవా యందు స్వల్పమైన కొద్ది భయం కలిగి ఉండుట ఆశీర్వాదం. ఏది కోరుకుందాం మనం? లోక సంబంధమైన కోరుకుందామా? దైవ సంబంధమైనది, వాక్యానుసారమైనది, ఆత్మ సంబంధమైనది కోరుకుందామా? ఎంత కాలం నుంచి లోకమునే వెంబడిస్తున్నాం, లోకమునే ప్రేమిస్తున్నాం, లోకములో ఉన్న వాటినే ఆశిస్తున్నాం. చివరిగా ఇంకొకటి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఏ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. జీవ జలములండి. మనలో నుండి ఊరేటువంటి, మన జీవితంలో నుండి, మన బ్రతుకులో, మన సాక్ష్యంలో నుండి బయటికి వెళ్లుబడేటువంటి జీవ జలముల ఊట. ఇది చూసినప్పుడు ఇదా క్రైస్తవ జీవితం, ఇదా క్రైస్తవ్యం అంటే, ఇదా క్రీస్తు ప్రభు బోధించిందని వేరే వాళ్ళు మన జీవితంలో నుంచి చూచి వాళ్ళు నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ హేట్రెడ్ ఆఫ్ ఈవిల్. పాపమును, అపవిత్రమైన దాన్ని అసహించుకున్నప్పుడు దాని యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుందని ప్రజలు గమనిస్తారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో ఇంకొక చక్కని మాట ఉంది. హెబ్రీ 12:28. ఇట్ ఈస్ గాడ్లీ. యెహోవా యందలి భయము దైవికమైనది, ఆత్మ సంబంధమైనది, పవిత్రమైనది. దీనికి సాటేది లోకంలో ఇంకోటి ఏది లేదు. తెల్లని దుస్తులు ధరించుకున్నంత మాత్రానికి మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారం కాదండి. ఎల్లప్పుడూ బైబిల్ చదువుకుంటూ కూర్చునే వారి యందు దేవుని భయం ఉందంటే మనం నమ్మకూడదు. ఉపవాస ప్రార్థనలో లేదు. కానీ దేవుడు అంటే భయము, దేవుని వాక్యం అంటే భయం మనం కలిగి ఉన్నామా? అట్లయితే దానిని దైవికమైన భయం అంటారు. దాని వలన లెట్ us have grace whereby we may serve God acceptably. దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి పరిచర్య మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. Let us think of the lives of Job, Daniel and Joseph and Moses. ఈ నలుగురి జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. వారు ఎంత ఉన్నతమైన జీవితాలు జీవించారు. అయ్యో, నేను ఎట్లా ఇంత ఘోరమైన పాపం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని అన్నాడు యోసేపు గారు. మనలో ఎప్పుడైనా ఆ తలంపు వచ్చిందా? అలాంటి మాట బయటకు వచ్చిందా? సాక్ష్యం. దానియేలు అయితే ఛాలెంజ్, నెబుకద్నెజర్, మిస్టర్ నెబుకద్నెజర్ అన్నాడండి. అంత ధైర్యం. యోబు అన్నాడు, యోబుని గురించి దేవుడే అన్నాడు, ఇంతటి యథార్థవర్తనుడు, న్యాయవంతుడైన వ్యక్తిని ఇంకొకరు చూడలేదన్నాడు. దేవుడు సాక్ష్యం. మోషే దేవుని విషయంలో నమ్మకమైన వాడు. ఇలాంటి నమ్మకమైన జీవితం మనం జీవించాలంటే దేవుని యందు మనము భయము, భక్తి కలిగి ఉండాలి. భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని భయముల కన్నా మించినది, శక్తివంతమైనది, పవిత్రమైనది, మనకు అవసరమైనది. దేనికి? ఒక మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, అనేకుల మధ్యలో లేక సంఘములో మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడడానికి ఈ యెహోవా యందలి పవిత్రమైన భయము మనకు అవసరమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఎన్నో విషయాలకు ఎంతోమందికి భయపడుతున్నాం, కానీ దేవుని భయం గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుడే మనల్ని స్వపరీక్ష నడిపించి దీవించునుగాక. ప్రార్థన వినిడి పావనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు భీకరుడుగు దేవుడు, న్యాయవాది మీరు, మీకు వందనాలు. మీరు పరిశుద్ధుడు, మీకు వందనాలు. మీ వాక్యము నిత్యము నిలుచును, మీరు నిత్యము నిలిచేటువంటి వారు. మీరిచ్చే రక్షణ నిత్యమైనది. మాకు మీరు ఇవ్వబోయేటువంటి పరలోక రాజ్యం నిత్యమైనది కనుక నిత్యమైన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో దినముల నుండి ఈ అంశం మాట్లాడాలని నేను ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఈరోజు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు, ఈ సమయం కొరకు నీకు వందనాలు. ఈ ఆన్లైన్ మీడియా ద్వారా ఎవరెవరైతే నాయన వారి ఇంట్లో కూర్చొని ఈ వాక్యం వింటున్నారో వారందరూ ఈరోజే ఒక తీర్మానానికి రావడానికి ప్రయత్నించడానికి సహాయం చేయమని, ప్రార్థనతో సిద్ధపట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని యెహోవా యందలి పవిత్రమైన భయము కలిగి మీ కొరకు మేము ఎక్కడున్నా నిజమైన సాక్ష్యం కలిగిన మిమ్మల్ని మహిమపరిచేవారు, మీ కొరకు మంచి జీవితము జీవించేటువంటి వారుగా, దీనివలన అనేకులు దీవించబడే జీవితం మాకు దయచేయమని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. తండ్రిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమెన్.